మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైన గొప్ప నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి, దాన్ని ఎలా మనం మెడిటేట్ చేయాలి, దాని మీద మనకి ఆసక్తి ఎలా రావాలనే విషయాన్ని గురించి మనం చర్చిద్దాం ఈరోజు. అయితే మొట్టమొదటిగా మీరు బైబిల్ ధ్యానం చేయాలంటే, దాని మీద మీకు ఆసక్తి ఉండాలంటే మీరు మొట్టమొదటిగా విశ్వాసులై ఉండాలి. విశ్వాసులై అంటే యేసు ప్రభువుని నమ్మాలి. నమ్మిన వారై ఉండి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే బైబిల్ని చదవాలని వారికి ఆసక్తి ఉంటుంది. మిగతా వారికి ఎవరికి కూడా ఆ ఆసక్తి అనేది ఉండదు, ఆ ఆసక్తి రాదు. ఆ ఆసక్తి లేకుండా చదివితే వారికి నిద్ర వస్తుంటుంది. ఇది వాస్తవం. ఓకే, అయితే బైబిల్ చదివేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బైబిల్ని చదివే ముందుగా ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈ బైబిల్ చదువుతున్నాను ప్రభా, దీంట్లో ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్య భాగాన్ని నేను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. బైబిలు దైవ ప్రేరితం కాబట్టి, ఆత్మదేవుడు రాయించాడు కాబట్టి, దేవుడే వాటిని రాయించాడు కాబట్టి ఆయన సహాయం ఉంటే మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు, దాంట్లో ఉన్న విషయాలు అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుని సహాయం తీసుకొని మనం వాక్య భాగాన్ని మొదలు పెట్టాలి, అలా ప్రార్థన చేసుకోవాలి. అయితే మీరు ఒక బుక్ని సెలెక్ట్ చేసుకోవాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యం, ఎనీ బుక్ యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ ది బైబుల్. అది న్యూ టెస్టిమెంట్ అయితే చాలా మంచిది, ఎందుకంటే ఆ న్యూ టెస్టిమెంట్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. అందులో మొదటి యోహాను పత్రిక మీరు స్టార్ట్ చేయండి, లేకపోతే మొదటి యోహాను సువార్త కానీ స్టార్ట్ చేయండి, ఎందుకంటే అవి చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఆ బుక్ని సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో ఒక అధ్యాయాన్ని సెలెక్ట్ చేసుకోండి. అధ్యాయంలో ఫస్ట్ 10 verses లేకపోతే ఒక పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ ఎక్కువ ఉందనుకో, 20 verses ఉన్నాయనుకో, 20 వచనాలు ఉంటే దాన్ని 10 చేసుకొని, ఈరోజు 10 వచనాలు, రేపు 10 వచనాలు అనుకుంటూ మీరు దాన్ని ధ్యానం చేసుకోవచ్చు. ఓకే, ఆ ధ్యానం ఎలా చేయాలి, ఆ 10 వచనాలు ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసిన పెద్దవాళ్ళు, అన్నవాళ్ళు కొన్ని నాకు నేర్పించారు, అవి నేను డైలీ చేస్తూ ఉంటాను. నేను ఎలా చేస్తానంటే ఆస్పెక్ట్ అనేదాన్ని నేను ఫాలో అవుతూ ఉంటాను. ఆస్పెక్ట్ ఏ అంటే అడరేషన్. ఆ ప్యాసేజ్ మొత్తం చదువుతాను ఒకసారి, చదువుతా, ఇంకోసారి చదువుతా, ఒక 3 times చదువుతా. 3 times చదివి ఫస్ట్ది ఆస్పెక్ట్ అని నోట్బుక్లో రాసి ఆస్పెక్ట్ అడరేషన్ అని మొదటిగా రాస్తా. అడరేషన్ అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు అక్కడ ఏమైనా ఉన్నాయా అని నేను ఫస్ట్ దాన్ని వెతుకుతా. సపోజ్ దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, జాలిగల దేవుడు, ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు వాటిని నోట్ చేసి వాటిని రాస్తాడా. ఓకే, వాటిని రాస్తా. అద్వితీయ ప్రభు, ఇలాంటివి ఉంటాయి కదా, దేవుని గుణాలు, దేవుడికి మాత్రమే ఉండే గుణాలు, వాటిని సెలెక్ట్ చేసి ఆ పారాగ్రాఫ్లోనే అవి సెలెక్ట్ చేసి అవి నోట్బుక్లో రాస్తా. రెండవది ఏంటంటే సిన్ టు కన్ఫెస్ అంటే పాపం ఏమైనా ఒప్పుకోవాలా అనేది ఆ పారాగ్రాఫ్ మళ్ళీ చదువుతా. దాంట్లో విషయాలు ఎలా ఉంటాయి, దాంట్లో ఉన్న విషయం ఏంటి, నేనేమన్నా ఒప్పుకోవాలా పాపం, నాకేమన్నా కనిపిస్తుందా నాలోని పాపం అనేది ఒకసారి నేను ఆ పారాగ్రాఫ్ చదువుతా. నాకు అర్థమైన పాయింట్స్ రాసుకుంటా. నెక్స్ట్ ప్రామిస్ టు క్లైమ్ అంటే వాగ్దానం ఏముంది ఈరోజు, ఇక్కడ వాగ్దానం ఏమిస్తుండు. వాగ్దానం అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాగ్దానం అంటే కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఏంటంటే, నువ్వు తగ్గించుకో హెచ్చించబడతావు, అది వాగ్దానం.
తగ్గించుకుంటే హెచ్చించబడుతుంది. తగ్గించుకోవడం కండిషన్, తగ్గించుకుంటే మాత్రమే హెచ్చించబడుతుంది. అది ఎప్పుడైతే ఆ కండిషన్ని నువ్వు ఫుల్ఫిల్ చేస్తావో, లేదా మనం ఫుల్ఫిల్ చేస్తామో, మనం ఆ వాగ్దానాన్ని పొందుకోగలం. అలా ఉంటాయి వాగ్దానాలు. ఆ వాగ్దానాలు ఉన్నాయా లేవని మళ్ళీ ఒకసారి చదవాలి. దాని ఉంటే నేను ఆ వాగ్దాన్ని ఉంటే రాస్తా, లేకపోతే ఎంటీగా వదిలేస్తా, ఖాళీగా వదిలేస్తా, నెక్స్ట్ దానికి వేస్తా. ఎగ్జాంపులరీ లైఫ్. ఈ యొక్క పారాగ్రాఫ్లో ఎవరైనా మాదిరికరమైన వ్యక్తులు ఉన్నారా, మాదిరికరమైన జీవితాలు ఉన్నారా అనేది చూస్తా. సపోజ్ పేతురు, యోహాను, మార్కు వీళ్ళంతా కొంతమంది ఉన్నారు కదా. వీళ్ళందరూ ఆ ప్యాసేజ్లో ఉంటే ఆ ప్యాసేజ్లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా ఒబే అయ్యారు, వాళ్ళ గురించి కొద్దిగా చూస్తా. ఏమన్నా వాళ్ళు మంచిగా చేస్తే వీళ్ళు మాదిరికరంగా ఉన్నారు, వారిలాగా నేను కూడా చేస్తాను, నేను ఇలా చేస్తాను అని మాదిరికరమైన ఆయన పేరు రాసి ఆయన ఏం చేశాడో రాస్తా. ఎగ్జాంపులరీ లైఫ్. తర్వాత కమాండ్. ఓకే, కమాండ్ అంటే ఆజ్ఞ ఏముంది? దేవుడు ఇక్కడ ఏమన్నా ఆజ్ఞలు ఇస్తున్నాడా, ఏమన్నా చేయమని చెప్తున్నాడా? పర్టికులర్గా ఆజ్ఞ, కమాండ్ అది ఉన్నదేమని చెక్ చేస్తా. ఉంటే ఆ కమాండ్ రాస్తా, లేకపోతే వదిలేస్తా, ఎంటీగా వదిలేస్తా, కిందకు వస్తా. లాస్ట్ది టీ అంటే టీచింగ్ టు ఒబే. ఈ యొక్క పారాగ్రాఫ్ మళ్ళీ మొత్తం ఒకసారి చదువుతా. అసలు నేను రాసిన పాయింట్స్ అడరేషన్లో, సిన్లో, ప్రామిస్లో, ఎగ్జాంపులర్ లైఫ్లో, కమాండ్లో ఇవన్నీ ఒకసారి చూస్తాం. మళ్ళీ ఒకసారి ఇది మొత్తం పారాగ్రాఫ్లో అవుట్కమ్ ఏమొస్తుంది, ఈ పారాగ్రాఫ్ మొత్తం ఏం తెలియజేస్తుంది అనేది మళ్ళీ ఒకసారి గమనిస్తా. నేను గమనించి దాంట్లో ఉన్న లెసన్స్ అనేది లెసన్స్ ఏం వస్తున్నాయి, ఏం పాఠాలు నేర్చుకోవచ్చు ఇక్కడ, ఎలా అంటే ఇలా ఉంటే ఇలా జరిగింది, అలా సపోజ్ ఈ పారాగ్రాఫ్ ఏం తెలియజేస్తుంది, ఇలా ఉండాలి అనేది ఒకటి మనం చదివినప్పుడు మనకు దాని మీద ఒక కమాండ్ వస్తుంది, ఒక అవగాహన వస్తుంది, దాన్ని ఎలా చేయాలి అనే దాని మీద ఒక గ్రిప్ వస్తుంది. నేను ఏం అర్థమైందో, ఆ ప్యాసేజ్ ఏం తెలియజేస్తుందో నా సొంత మాటల్లో నేను ఒక 2-3 మాటలు రాసుకుంటా. అవి నేను అన్వయిస్తా, నా జీవితంలో ఆ రోజు అన్వయిస్తూ ఉంటా. అంటే దాన్ని చేయాలి, అలాగ చేయాలి అనేదాన్ని అలా చేయటానికి నేను ఎంకరేజ్ అవుతూ ఉంటా. అంటే చేయటానికి దాన్ని ఇంట్రెస్ట్గా ఉంటా. అప్పుడు తర్వాత టీ అయిపోయిన తర్వాత ఇంతవరకు యాస్పిరేట్ అయిపోయింది. నాకేమన్నా మెమరీ వర్స్ కావాలనుకో, నేను మెమరీ వర్స్ అని పెట్టి, అంటే మన కంఠస్థ వాక్యం ఏమన్నా మంచి దాంట్లో ఉన్న నాకు నచ్చిన దాంట్లో ఒక వచనము లేదా 2 వచనాలు, నాకు నచ్చిన 2 వచనాలు లేక ఒక వచనము నేను రాసి దాన్ని కంఠస్థం చేసి నేర్చుకుంటా. దీన్నే నేను క్వైట్ టైం అంటాము. నేను ఇది ఎప్పుడు చేస్తానంటే ఉదయాన్నే లేవగానే నేను ఫ్రెష్ అప్ అయి నేను దేవుని సన్నిధిలో కూర్చుంటా. నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక అరగంట చేశాను. ఇప్పుడైతే నేను కొద్దిగా టైంను పెంచాను. యావరేజ్గా నేను ఒక 1 అవర్ చేస్తుంటా. ఒకరోజు ఎక్కువ అవుతా, ఒకరోజు ఇంకా బాగా ఇంట్రెస్ట్గా ఉంటే ఎక్కువ సమయం ఉంటే ఇంకా పొడిగిస్తా, లేదంటే త్వరగానే ముగిస్తా. అంటే అరగంట పైన యావరేజ్ మాత్రం 1 అవర్ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేయర్ చేస్తాను నేను. అంటే ఈ వాక్య భాగం చదివేది ఇదంతా ఆఫ్ అనుకుంటే దీన్ని అన్వయించుకోవాలి, దీంట్లో నేను తీసేసుకోవాలి, క్షమించాలి అని కొద్దిగా ప్రార్థన చేస్తా. ఫస్ట్ దీంట్లో సిన్ అని రాశాను కదా, ఆ సిన్ దేవుడా నన్ను క్షమించాయా, ఇవి నాలో ఉన్నవి, ఇలా నేను ఉన్నాను, నన్ను క్షమించాయని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తా. తర్వాత ఎడరేషన్ అని ఫస్ట్ రాశాం కదా, అక్కడ రాసింది దేవుణ్ణి ఆయన్ని ఆరాధిస్తా. అక్కడ దేవుడా నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇంత గొప్ప దేవుడివి, నువ్వు ప్రేమమయుడివి అని కొన్ని పదాలు ఉంటాయి కదా, ఆ పదాలను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తా. ఇలా చేస్తా ఇంకా అవే నేను సెకండ్ కదా సిన్ టు కన్ఫెస్. నేను మొదట ఎందుకు అది చేస్తానంటే, దేవుడు మన ప్రార్థన వినాలంటే ఫస్ట్ మనం కన్ఫెస్ అవ్వాలి. దేవుడు మనలోని పాపాలు లోపాలు తెలియజేసినప్పుడు వాటిని
అప్పుడే ఒప్పుకోవడం మంచిది. అవి ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. అర్థమైందా? అందుకు నేను చేస్తా. తర్వాత ఆయన ఆరాధిస్తా. తర్వాత ప్రామిస్ ఇది నేను క్లెయిమ్ చేసుకోవటానికి సహాయం చేయండి అయ్యా, అలా నేను చేయటానికి సహాయం చేయండి అయ్యా అని ప్రభువుని అడుగుతా. తర్వాత ఈ పేతురు కానీ ఎవరైనా సరే ఇలా వాళ్ళ నుంచి ఒక పాఠం నేర్చుకుంటే, వాళ్ళు ఇలా ఉన్నారు ప్రభు, నేను కూడా వాళ్ళలా ఉండాలని సహాయం చేయండి తండ్రి, నా శక్తిని ఉండాలని ప్రార్థన చేస్తా. అలా కిందకు వస్తే ఈ కమాండ్ నేను ఫాలో అవటానికి సహాయం చేయండి, స్ట్రెంత్ ఇవ్వండి, నాకు స్థిరపరచండి, దీంట్లో అవి నేను ఖచ్చితంగా పాటించాలి, నాకు ప్రతి ఒక్క సమయంలో అలా పాటించడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని అడుగుతా దేవుణ్ణి. తర్వాత టీచింగ్స్ ఉన్నాయి కదా, ఆ టీచింగ్స్ని బట్టి అవి నేను అలా చేయాలని, అలా ఉండాలని నేను రాసుకున్నాను కదా ఫస్ట్. దేవుణ్ణి అప్పుడు అడుగుతా, ప్రభువా నేను ఇలా చేయాలని రాసుకున్నాను ప్రభువా, ఇవి నేను చేయటానికి సహాయం చేయండి అయ్యా అని దేవుణ్ణి అడుగుతా అని చెప్పేసి ప్రార్థన ముగిస్తా. ఆ కంఠస్థ వాక్యం ఉందా, ఆ కంఠస్థ వాక్యం ఏంటంటే ఏదైనా ఒక పేపర్లో రాసుకుంటా, దాన్ని జోబులు పెట్టుకుంటా, లేదంటే వాట్సాప్ స్టేటస్ ఉంటుంది కదా, వాట్సాప్ స్టేటస్లో పెడితే మనం ఇంకా మన సెల్ మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా వాట్సాప్ స్టేటస్ చూసి దాన్ని మర్చిపోతే మళ్ళీ దాన్ని చదువుతా, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తా రోజంతా, దాన్ని మెమరైజ్ చేసుకుంటా, దాన్ని ధ్యానం చేస్తా. అలాగా నా యొక్క రోజుని నేను ప్రారంభిస్తా. మీరు కూడా ఇలా చేస్తే ఎంతో సంతోషంగా దేవునితో ఎంతో పీస్ఫుల్గా ఉంటారు. ఖచ్చితంగా దేవుడు కోరుకుంటుంది అదే కదా. దేవుడు ఆదాముని ఎందుకు సృష్టించాడు? దేవునితో సహవాసం చేయడానికి దేవుడు ఆదాముని సృష్టించాడు. అయితే వీళ్ళు పాపం చేసి దేవునికి దూరం అయిపోయి ఆ సహవాసాన్ని కోల్పోయారు. వాళ్ళు తోట నుంచి వెలివేయబడ్డారు. ఆ సహవాసాన్ని మరలా కలపటానికి యేసుప్రభు జన్మించాడు, మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, మనల్ని దేవుణ్ణి ఏకం చేశాడు. ఎందుకు? దేవునితో మనం సహవాసం చేయడానికి. సో ఈ సహవాసం అనేది డైలీ కంటిన్యూ అవుతూ ఉంటే అట్లీస్ట్ మీరు 20 minutes ట్రై చేయండి రోజు. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు 20 minutes మీరు ట్రై చేయండి. వెళ్ళే కొద్దీ మీ సమయాన్ని పొడిగిస్తూ ఉంటే చాలా మంచిది. ఇలా చేయాలి ప్రతి ఒక్క క్రిస్టియన్ అనే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. ఇలా చేస్తేనే మనం వాక్యంలో ఎదుగుతాం, వాక్యాన్ని ధ్యానించడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, మనం దేవునిలో ఎదుగుతాం. దేవుడు మనకి బైబిల్ ఇచ్చాడు, 66 పుస్తకాల గ్రంథాన్ని ఇచ్చాడు, దాన్ని చదువుదాం. దాంట్లో దేవుడు ఏం చెప్పాడో నేర్చుకుందాం, తెలుసుకుందాం, దాన్ని పాటించడానికి ఆసక్తి చూపుదాం, దేవుడు చెప్పినట్లు జీవిద్దాం. సరేనా? ఓకేనా? ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మనమందరం కలిసి ఓకే. మీరు ఏదైనా బుక్ స్టార్ట్ చేసి చదువుతున్నప్పుడు డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఓకే. మనమందరం కలిసి దేవునిలో ఎదుగుదాం, కలిసి దేవుణ్ణి వెంబడిద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share, subscribe. Okay.